హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టొమాటోతో మీ ముందుకి హోమ్ రెమెడీని అయితే తీసుకొచ్చాను. టొమాటో మన స్కిన్కి చాలా మంచిది. టొమాటో పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. ఇందులో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ని టైట్గా, ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది. ఫస్ట్ టొమాటోతో స్క్రబ్బింగ్ని ఎలా చేయాలో చూపిస్తాను. టొమాటోను 2 స్లైసెస్గా కట్ చేసుకొని అందులో 1 స్లైస్ని తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ను యాడ్ చేయండి. షుగర్ స్క్రబ్బింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మన ఫేస్ని క్లీన్ చేస్తుంది. ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ను యాడ్ చేయాలి. ఇందులో నేను ప్యూర్ అలోవెరా జెల్ని అయితే యాడ్ చేశాను. మీ దగ్గర షాప్లో కొన్న అలోవెరా జెల్ ఉన్నా కానీ పర్వాలేదండి. మీరు ఆ అలోవెరా జెల్ను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో 2 మినిట్స్ మెల్ట్ అయిన తర్వాత మీరు స్క్రబ్ చేయాలి. ఇలా మీరు మీ ఫేస్ పై మసాజ్లా చేస్తూ 3 మినిట్స్ రబ్ చేయండి. ఇలా మీరు సర్కిల్ షేప్లో జెంటిల్గా రబ్ చేయాలి. అలోవెరా జెల్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండడం వల్ల ఫేస్లో ఓల్డ్ ఏజ్ లక్షణాలను త్వరగా రాకుండా చేస్తుంది. అలోవెరా జెల్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. 3 మినిట్స్ రబ్ చేసిన తర్వాత మీరు మీ ఫేస్ని వాష్ చేయవచ్చు. ఇప్పుడు స్టెప్ 2 అండి. స్టెప్ 2లో మీరు టొమాటోస్ని ముక్కలుగా కట్ చేయండి. టొమాటోలో ఉన్న సహజ యాసిడ్స్ మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించి స్కిన్ యొక్క కలర్ని స్లోగా గ్లోగా మారేలా చేస్తుంది. సో టొమాటో మన స్కిన్కి చాలా మంచిది. ఇలా మీరు టొమాటోని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టొమాటో ముక్కలను వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో నుంచి 2 టేబుల్ స్పూన్స్ టొమాటో పల్పుని తీసుకొని స్టైనర్లో వేసి ఇందులో నుంచి మనము జ్యూస్ని తీసుకోవాలి. ఈ జ్యూస్ని ఒక కప్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఈ టొమాటో జ్యూస్ సబ్టోన్గా పనిచేసి స్కిన్పై ఎక్కువ ఆయిల్ ఉన్న వారికి తగ్గేలా చేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్లోకి మనము 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ను వేయాలి. ఇందులో అలోవెరా జెల్ యాడ్ చేయడం వల్ల ఇది మన స్కిన్ని కూల్గా చేస్తుంది. మీ ఫేస్ పై ఏమైనా మంటగా అనిపించినా కానీ మీ స్కిన్ను ఈ అలోవెరా జెల్ మంటను తగ్గించి కూల్గా చేస్తుంది. అలాగే మీరు ఇందులో కావాలనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ను కూడా ఇందులో మీరు చేర్చవచ్చు. ఈ సిరం మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ సిరంని మీరు నైట్ పడుకోబోయే ముందు మీ ఫేస్కి అప్లై చేసి మార్నింగ్ వరకు మీ ఫేస్కి అలాగే ఉంచవచ్చు. ఇలా నైట్ టైం మీ ఫేస్కి అప్లై చేసిన తర్వాత మార్నింగ్ మీరు కూల్ వాటర్ తోటి మీ ఫేస్ని వాష్ చేస్తే కనుక మీ స్కిన్ గ్లాస్ స్కిన్ లా కనిపిస్తుంది. ఇప్పుడు 3rd స్టెప్ ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో పల్ప్ని తీసుకుందాము. ఈ టొమాటో పల్ప్ని నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ను వేయండి. గ్రామ్ ఫ్లోర్ అనేది మన స్కిన్కు క్లెన్జర్గా పనిచేస్తుంది. ఇది స్కిన్పై ఉన్న డస్ట్ను తొలగిస్తుంది. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ను వేయండి. మీరు కిచెన్లో యూజ్ చేసే టర్మరిక్ కంటే కూడా కస్తూరి టర్మరిక్ని యూజ్ చేయడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని బాగా మిక్స్ చేయాలి. టర్మరిక్ను యాడ్ చేయడం వల్ల ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండడంతో స్కిన్పై ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ తగ్గిస్తాయి. ఇది పింపుల్స్ని, మచ్చల్ని తగ్గిస్తాయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మీ ఫేస్పై అలాగే ఉంచండి. ఆ తర్వాత మీరు మీ ఫేస్ని కూల్ వాటర్ తోటి వాష్ చేయండి. ఇలా మీరు వీక్లీ 2 చేస్తే కనుక స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.